తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. మేము పాకిస్తాన్కు వెళ్ళాం, ఈయన్నే ఉంటాం, మేము ఈ దేశంలోనే బతుకుతాం, మేము దొంగతనంగా వచ్చినా లేకపోతే వీసా తీసుకొని వచ్చినా తిరిగి వెళ్ళమైతే వెళ్ళాం. అట్టారీ బార్డర్ దగ్గరికి వెళ్తే ఇటువంటి వాయిస్లు చాలా వినిపిస్తున్నాయి. ఎవరైతే పాకిస్తానీలు ఇండియాకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారో వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి అసలు నిరాకరిస్తున్నారు. చాలామంది పాకిస్తానీలు దొంగతనంగా వచ్చారు, నేపాల్ మీదుగా వచ్చారు, బంగ్లాదేశ్ మీదుగా వచ్చారు, కొందరు వీసాతో వచ్చారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే ఇండియాలో కేవలం 786 మంది పాకిస్తానీలు మాత్రమే వెనక్కి వెళ్ళారు అటారీ బార్డర్ నుంచి. ఇండియాలో ఉన్న పాకిస్తానీలు కేవలం 786 మంది మాత్రమే వెళ్ళిపోయారు. అదే పాకిస్తాన్లో ఉన్న ఇండియన్స్ ఎంతమంది వచ్చారు తెలుసా? ఇప్పటికీ 1376 మంది వెనక్కి వచ్చారు. 1376 మంది ఇండియన్స్ పాకిస్తాన్ నుంచి ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిందో, ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయో, ఎప్పుడైతే ఇండియా భారత్లో ఉన్న పాకిస్తానీలు ఏప్రిల్ 27వ తేదీలోపు వెళ్ళిపోవాలని చెప్పి ప్రకటించిందో, పాకిస్తాన్ కూడా సేమ్ డేట్లతో సేమ్ ప్రయోగం చేసింది. తొందరగా ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి భారతీయులు ఎవరైనా ఉంటే అని చెప్పేసి ఆర్డర్ వేసింది. అయితే ఇండియాలో ఉన్న పాకిస్తానీలు మాత్రం పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి భయపడుతున్నారు. భయపడలేదు, బలుపు చూపిస్తున్నారు. వాళ్ళ అయ్యే జాగీర్లాగా ఫీల్ అవుతున్నారు. ఒక లెక్క ప్రకారం, ఒక సర్వే ప్రకారం పాకిస్తాన్ నుంచి 5000 మంది అమ్మాయిలు ఇండియాకు వచ్చి భారతీయుల్ని పెళ్లి చేసుకున్నారంట. 5000 మంది అమ్మాయిలు ఇండియాకు వచ్చి భారతీయుల్ని పెళ్లి చేసుకున్నారు. అంటే ఈ దేశంలో నిజంగా వాళ్ళందరినీ కొంత జాతీయవాదులు, కొందరైతే ఉగ్రవాదులుగానే అభివర్ణిస్తున్నారు. వాళ్ళంతా ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నారని. వేల మంది లెక్కలేనంత మంది హైదరాబాద్ పాత బస్తీలోకి వెళ్తే, హైదరాబాద్ పాత బస్తీలో ఇవాళకి కూడా, ఇవాళ డేట్ ఏప్రిల్ 30వ తేదీ, నిన్నటికే వైద్య వీసాలపైన వచ్చిన వాళ్ళు కూడా తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. ఒక్కడు ఇక్కడ ఉండకూడదు, ఒక్కడు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కానీ హైదరాబాద్లో వెళ్ళి వెతకండి, ఇంకా పాకిస్తానీలు కనిపిస్తారు. హైదరాబాద్లో సెర్చ్ చేయండి, పాత బస్తీలో ఇంకా పాకిస్తానీలు కనిపిస్తారు. ముంబై, మహారాష్ట్రలో 107 మంది పాకిస్తానీలు తప్పించుకొని పోయారు. ఇంతవరకు వాళ్ళ అడ్రస్ తెలియదు. అటారీ బార్డర్ దగ్గర లెక్కలేస్తున్నారు. పోతోలు మామూలుగా పోతలేరు. నేను ఈయనే పుట్టినా, ఈయనే చదువు, ఒకటి మాట్లాడుతున్నాడు ఇవాళ. నేను 2008లో ఇండియాకు వచ్చిన, ఈయనే 10th క్లాస్ చదువుకున్నా, ఈయనే ఉద్యోగం చేస్తున్నా, ఈయనే పెళ్లి చేసుకుంటా, ఈయనే బతుకుతారు అయ్యజాగిరట. మీ వాళ్ళేమో తుపాకులు తీసుకొచ్చి అమాయకులైన మా పర్యాటకుల్ని గాల్చి చంపేస్తారు. మా కశ్మీర్కి వచ్చి మా అమాయకులైన పర్యాటకులను చంపేసి రక్తపాతాన్ని సృష్టిస్తారు. వాళ్ళ మతాన్ని అడిగి కాలుస్తారు. వాళ్ళ ప్యాంట్లు ఇప్పి చూసి వాళ్ళ మీద తుపాకీ గురిపెట్టి కాలుస్తారు. వీడు మాత్రం పాకిస్తాన్కి వెళ్ళిపోడట, వీళ్ళు అయ్యే జాగిరని చెప్పేసి. ఇండియాకు వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి పంపించి, ఇక్కడ ఉగ్రవాదులు వస్తే వాళ్ళకు దొంగతనంగా సహకరించి, ఇక్కడ స్లీపర్ సెల్స్ని పెంచి, స్లీపర్ సెల్స్కి డబ్బులు ఇచ్చి, ఇక్కడున్న పోరగాళ్ళని ఉగ్రవాదంలోకి దించి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారతదేశంలో విధ్వంసానికి కారణమవుతున్న పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్ళిపోవడానికి మాత్రం ఇక్కడ మానవత్వం ఎక్కడ పోయింది? మానవతావాదం లేదు, మానవత్వంతో ఆలోచించారు. మీరు ఆలోచించారా మానవత్వంతో? మీ దేశం ఆలోచించిందా మానవత్వంతో? మీ దేశం ఆలోచిస్తుందా? మీకు మానవత్వం ఉండుంటే పహల్గామ్లో 26 మంది పర్యాటకుల్ని, అమాయకుల్ని, కనీసం తిరగబడలేని వ్యక్తుల్ని ఎలా చంపేస్తారు? మా తెలుగు వాళ్ళిద్దరు, మురళీధర్ రావు అట్లాగే చంద్రమౌళితో కలిపి ఎంత దారుణంగా చంపేస్తారు. 28 ఏళ్ల కుర్రాన్ని దారుణంగా కాల్చి చంపేశారు పహల్గామ్లో. బోల్డంత భవిష్యత్తు ఉంది మీకు. మేము భవిష్యత్తు ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, మా డబ్బులు మీ మీద ఖర్చు పెట్టాలి. రేషన్ కార్డు కూడా వస్తుందట వాడికి. ఒక లేడీ మాట్లాడుతోంది, ఇది ఎట్లా మానవత్వం అయితే చర్య అవుతుంది? ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాకు వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకుందంట. ఇది మానవత్వం ఎట్లా ఇద్దని మాట్లాడుతుంది. మీకేడుంది మానవత్వం? పాకిస్తానీలు ఎవరైనా ఉంటే ఈ దేశాన్ని విడిచి వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే 3 లక్షల ఫైను, 3 ఏళ్ల జైలు కాదు బిడ్డ, వెంటబడి కొడతారు ఇండియన్స్. ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి. మీరు చేసిన తప్పులు మామూలుగా లేవు. మీ అయ్య జాగిరి కాదు ఈ భారతదేశం. ఈ ఇండియా శాంతి కాముకమైన దేశం, శాంతి కోసం బతికే దేశం, ప్రపంచ శాంతిని కోరుకునే దేశం, ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకునే దేశం. అందుకనే నిన్నటి వరకు పాకిస్తాన్కి కూడా సింధు జలాల్ని ఆదుకుంది భారతదేశం. సింధు జలాల్ని ఆపేస్తే ఏనాడో పాకిస్తాన్ ఎడారిగా మారిపోయేది, ఏనాడో పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయేది.
బార్డర్ చుట్టూ ఎల్ఓసి చుట్టూ దొంగ దెబ్బ పాకిస్తాన్ సైన్యం దొంగ కాల్పులు జరుపుతున్నప్పటికీ ఇవాల్టికి ఓపిక్గా ఢిల్లీలో కూర్చొని చూస్తున్నాడు ప్రధాని మోదీ. ఒక్క కను సైగ చేస్తే మసైపోద్ది పాకిస్తాన్. ఇది అబద్ధం కాదు. ఆయుధ సంపత్తి, నావికాదళ సంపత్తి, ఆర్మీ శక్తి, ఎయిర్ ఫోర్స్ శక్తి చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది పాకిస్తాన్కి. పాకిస్తాన్ మాత్రమే కాదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలు కూడా. ఇంకా మీరు ఈ పరిస్థితుల్లో కూడా ఇండియాలో ఉంటే ఎవ్వరూ క్షమించరు, మిమ్మల్ని వదిలిపెట్టరు. మరి మీరేమనుకుంటున్నారు? ఇండియాలో ఉన్న పాకిస్తానీలని ఎలా తరిమి కొట్టాలి, ఇండియాలో ఉండే పాకిస్తానీలని ఎలా ఈ దేశం నుంచి శాంతియుతంగా పంపించాలి, ఇండియాలో ఉండే పాకిస్తానీలని ఈ దేశం నుంచి వెళ్ళిపోయేటట్టు ఏం చేయాలి ఇంకా ప్రభుత్వాలు? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.